ఈరోజు వీడియోలో మనం శ్రీనాథుడు రచించిన కావ్య ప్రక్రియలో నుండి తీసుకోబడిన భిక్ష అనే కథ గురించి తెలుసుకోబోతున్నాము. ఇది కావ్య ప్రక్రియలో నుండి తీసుకోబడిందండి. అయితే ఈ కథలో నుండి మనకి ఏమిటని అర్థమవుతుంది? ఆకలి బాధ అనేటువంటిది మనిషిని విచక్షణ రహితుడిని చేస్తుంది. అంటే బాగా విపరీతమైన ఆకలి వేస్తే మనిషికి ఎంత కోపం వస్తుందో, అంటే తన బుద్ధిని కూడా తను పోగొట్టుకుని బుద్ధి పనిచేయకపోవడంతో తను ఇష్టం వచ్చినట్టు ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు. అది చాలా ఘోరము అని తెలియచేయడానికి శ్రీనాథుడు ఈ కథ ద్వారా మనకి అందించాడు. అయితే వెంటనే కథలోకి వెళ్ళిపోదాము. వేదవ్యాసుడు తన శిష్యులతో కలిసి కాశీ నగరంలో నివసించేవాడు. అయితే వేదవ్యాసుడు పొద్దున్నే అంటే బ్రహ్మముహూర్తంలోనే లేచి తన కాలకృత్యాలను ముగించుకుని రోజూ భిక్షకు బయలుదేరేవాడు. తన శిష్యులతో బయలుదేరేవాడు. అయితే ఒకరోజు పరమశివుడి యొక్క మహిమ వల్ల కాశీ నగరంలోని వేదవ్యాసుడు భిక్షాటన చేస్తూ ఉంటే ఎవ్వరూ అతనికి భిక్ష వేయలేదు. ఏదో కారణాలు చెప్పి పంపించేసేవారు. అయితే వేదవ్యాసుడు తన మనసులో ఏమనుకున్నాడు? పోనీలే, ఇవాళ నాకు ఎవరూ భిక్షం వేయలేదు, ఇవాళ నేను ఉపవాసంతో మంచినీళ్ళతో నా కడుపుని నింపుకుంటాను అని ఆ రోజు గడిపేశాడు. మన్నాడు తను మళ్ళీ భిక్షాటనకు బయలుదేరాడు. అయితే పరమశివుడి మహిమ వల్ల ఆ రోజు కూడా ఊర్లో వాళ్ళు భిక్ష వేయలేదు. ఏదో కారణాలు చెప్పారు. అయితే వేదవ్యాసుడు కోపంతో తన చేతిలో ఉన్న అన్నం గిన్నెని విసురుతూ అప్పుడు ఈ విధంగా శపిస్తాడు: కాశీ నగరంలో ఉన్న ప్రజలకు 3 తరాల వారికి ధనము, విద్య, మోక్షము ఉండకూడదు గాక అని శపించబోతూ ఉండగా పార్వతీదేవి బ్రాహ్మణ ముత్తైదువుగా మారి వ్యాసుడి దగ్గరకు వస్తుంది. వ్యాసుడి దగ్గరికి వచ్చి తను కోపంగా ఉండడాన్ని చూసి ఎందుకు కోపంగా ఉంటున్నావు అని అడుగుతుంది. అయితే వేదవ్యాసుడు జరిగిందంతా చెప్తాడు. ఏమిటని? నాకు 2 రోజులుగా ఆహారం దొరకటం లేదు, అందుకే నేను ఈ కాశీ నగరంలో ఉన్నటువంటి ప్రజలని శపిస్తున్నాను. కాశీ నగరంలో నివసించే వాళ్ళకి 3 తరాల పాటు విద్య, ధనము, మోక్షము ఉండకూడదు అని శపించబోయాను అని చెప్తాడు. అయితే పార్వతీదేవి ఏమిటంటుంది? నీకెంత ధైర్యము? నీకు ఒక్క పూటకే భోజనం దొరకకపోతే నువ్వు ఇంతలా అల్లాడిపోయి కోపంగా ఉంటున్నావు. అదే అడవిలో ఉన్నటువంటి మనుషులను చూసి నేర్చుకో. కందభోజులను, శాకాహారులను వాళ్ళని చూసి నేర్చుకో. వాళ్ళు పచ్చి కూరలు, పచ్చి దుంపలు ఇవే తింటూ ఉంటారు. మరి వాళ్ళని ఏంటనాలి అని పార్వతీదేవి వ్యాసుడితో అంటుంది. అయితే వ్యాసుడు తన తప్పును తెలుసుకుని పార్వతీదేవిని క్షమాపణ అడుగుతాడు. పార్వతీదేవి వ్యాసుడిని ఒక ఇంటికి రమ్మని పిలుస్తుంది. అంటే తన మాయాశక్తితో ఒక ఆశ్రమం అక్కడ ఏర్పడుతుంది. ఏర్పడ్డాక వేదవ్యాసుడిని భోజనానికి పిలుస్తుంది. అప్పటికే సూర్యాస్తమయ సమయం అవ్వడంతో వ్యాసుడు ఏమిటంటాడు? ముందు నాకు భోజనం పెట్టడం కాదు, నా 10,000 మంది శిష్యులు ఉన్నారు, వాళ్ళు భోజనం చేశాక నేను భోజనం చేస్తాను అని వేదవ్యాసుడు పార్వతీదేవితో చెప్పగా పార్వతీదేవి వేదవ్యాసుడితో వెళ్ళి నీ 10,000 మంది శిష్యులని ఇక్కడికి తీసుకుని రా, వాళ్ళు తిన్నాక నువ్వు కూడా భోజనం చెయ్యి అని తన మాయతో వ్యాసుడికి కావలసినటువంటి భోజన పదార్థాలన్నీ ఏర్పాటు చేస్తుంది. వ్యాసుడు ఇంకా అతని శిష్యులు
భోజనాన్ని స్వీకరించి సంతోషంగా వారి ఆశ్రమాలకు వారు వెళ్ళిపోతారు. అయితే ఈ కథ బట్టి మనకేంటి అర్థమైంది? ఆకలి బాధ మనిషిని ఎంతటి పరిణామాలకైనా దారితీస్తుంది. ఆకలి అనే నరకంలో మనిషికి ఆకలి బాధ అనే విలువ తెలుస్తుంది. ఆకలి విలువ ఎప్పుడు తెలుస్తుంది? ఆకలి బాగా వేసినప్పుడు, తినడానికి ఏమీ దొరకనప్పుడే ఆకలి విలువ తెలుస్తుంది. అందుకేనండి ఇప్పటికీ మన తెలుగు భాషలో ఈ యొక్క సామెతని వాడుతూనే ఉంటారు. ఆకలికి రుచి తెలియదు, నిద్రకి సుఖం తెలియదు అని. అంటే ఆకలి బాగా వేసిందనుకోండి, అది పాచి అన్నమైనా సరే గబగబ తింటారు. అదే నిద్ర లేదనుకోండి, అబ్బా! నిద్ర లేదు, ఇక్కడ కంఫర్ట్‌గా లేదు అని ఏదో ఒక విధంగా సాకులు పెడుతూ ఉంటాం. అదే బాగా నిద్రొచ్చిందనుకోండి, రోడ్డు మీదైనా మనం కునుకు పడుతూనే ఉంటాము. అందుకే ఈ యొక్క సామెతను వాడుతూ ఉంటారు. ఆకలికి రుచి తెలియదు, నిద్రకి సుఖం తెలియదు అని. ఇది శ్రీనాథుడు రచించిన కావ్య ప్రక్రియలో నుండి తీసుకోబడిన 'భిక్ష' అనే కథ.